హలో అందరికి. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 3 బెస్ట్ మూవీస్ అయితే మీకోసం తీసుకొచ్చా. ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. మరింకెందుకు ఆలస్యం, ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. టాప్ 3లో ఉన్న ఫస్ట్ మూవీ వచ్చేసి 'కుబేర'. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. 3 అవర్స్ అయితే ఉంది మూవీ రన్ టైమ్. ఇక స్టోరీలోకి వెళ్తే కొంతమంది బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళకి ఐడీ ప్రూఫ్స్, అకౌంట్స్ క్రియేట్ చేసి బ్లాక్ మనీని వైట్‌గా మార్చడానికైతే చూస్తారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. నాకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, ధనుష్ అన్న అయితే ఈ మూవీలో అసలు చాలా న్యాచురల్‌గా అయితే చేశారు. నాగార్జున గారు కూడా సపోర్టింగ్ రోల్‌లో అయితే చేశారు. హీరోయిన్ అలా వస్తారు, ఇలా ఎళ్ళిపోతారు. ఓకే. నిజానికి నేను షాకయ్యా. ఆ క్యారెక్టర్‌లో ధనుష్ అన్నని చూసేసరికి. మూవీ అంతా బానే ఉంది. మూవీ ఎండింగ్‌లోనే సంథింగ్ ఇంకా ఏదో ఉంటే బావుండనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే మూవీ అయితే బావుంది. 'ధనుష్ అన్న' కోసం అయితే చూసేయొచ్చు. వాచ్ ఇట్. ఇక టాప్ 2లో ఉన్న మూవీ వచ్చేసి 'తెలుసు కదా'. అహా! మూవీ పేరే 'తెలుసు కదా'. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. 2 అవర్స్ 12 మినిట్స్ అయితే ఉంది మూవీ రన్ టైమ్. ఇక స్టోరీలోకి వెళ్తే వరుణ్ అండ్ అంజలి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది. అంజలికి పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్తారు. అయితే వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన రాగ వాళ్ళకి బేబీనైతే క్యారీ చేసి ఇస్తదనమాట. నేను చెప్పేది మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ మూవీ చూస్తే మీకైతే అర్థమైద్ది. మూవీ అయితే బావుంది. నాకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని మూవీ తీయడం ఒక ఎత్తయితే, వీళ్ళ క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ అయితే చాలా బావుంది. 'స్టార్ బాయ్ సిద్దు'. సిద్దు అన్న యాక్టింగ్ స్టైలు మొత్తం మార్చేసాడు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఇందులో. ఇద్దరు హీరోయిన్స్ కూడా బానే చేశారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. మూవీ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీ చూసామనే ఫీల్ అయితే మీకొస్తది. 18+ కంటెంట్ అంటే కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే ఇబ్బందిగా ఉండొచ్చు. మిగతా సీన్స్ అంతా ఓకే. ఇక టాప్ 1లో ఉన్న మూవీ వచ్చేసి 'బైసన్'. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. 2 అవర్స్ 46 మినిట్స్ అయితే ఉంది మూవీ రన్ టైమ్. ఇక స్టోరీలోకి వెళ్తే కిట్టయ్యకి చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ఇష్టం. కానీ వాళ్ళ నాన్న అయితే దూరం పెడతాడు. నిజానికి తనొక మంచి కబడ్డీ ప్లేయర్ కిట్టయ్య. కానీ వాళ్ళ ఊర్లో జరిగే గొడవలకి, ప్రతీకారాలకి మధ్య తన కొడుకుకి ఏమైద్దని వాళ్ళ నాన్న అనుకుంటూ ఉంటాడనమాట. ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి తను అనుకున్న డ్రీమ్‌ని ఎలా సాధించాడనేది ఈ మూవీ స్టోరీ. నాకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే, మూవీ చూస్తున్నంత సేపు నాకెక్కడైతే బోరింగ్ అయితే అనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ బాండ్ అవ్వనివ్వండి, పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. బస్సులో పొట్టేలు సీను, ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్, అన్న యాక్టింగ్ అయితే బాగుంది. క్యారెక్టర్స్ అన్నీ న్యాచురల్‌గా ఎస్పెషల్లీ ఈ మూవీలో ఏంటంటే, వాళ్ళ స్కిన్ టోన్ చాలా న్యాచురల్‌గా ఉంటదసలు. లవ్ ట్రాక్ కూడా ఉంది. ఓకే. వర్క్ అయిందని చెప్పాలి. ఓవరాల్‌గా చూసుకుంటే మంచి స్పోర్ట్స్ డ్రామా మూవీ కోసం మీరు చూస్తుంటే మాత్రం ఈ మూవీ అయితే మీకు డెఫినిట్‌గా నచ్చుద్ది. ఈ మూవీలో 18+ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. కంటెంట్ నచ్చితే మాత్రం ఫాలో అయితే చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.